హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది రెండే రెండు, చార్మినార్, గోల్కొండ అనుకుంటారు. కానీ రోజు మొత్తాన్ని టెన్షన్ తర్వాత మనసుకు శాంతినిచ్చే చోటు ఏంటో తెలుసా? అదే నెక్లెస్ రోడ్. మన వెనకాల కనపడుతుంది హుస్సేన్ సాగర్ అండి. మీరు ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి. ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ రోడ్డుకు ఎందుకు ఆ పేరు వచ్చింది, ఇది లేకపోతే హైదరాబాద్ ఎలా ఉండేది. ఇలాంటి ప్రశ్నలకు ఎవరు చెప్పలేని నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. హారంలాగా ఉందని అంటారు, కానీ నిజానికి ఇది అందం కోసం కాదు వేసిన రోడ్డు. బ్రిటిష్ కాలంలో హైదరాబాద్ మ్యాప్ను పైనుంచి చూసినప్పుడు కూడా ఈ రోడ్డు సిటీకి ప్రొటెక్షన్ రింగ్ లాగా కనబడేలాగా డిజైన్ చేశారండి. ఇది మాస్టర్ ప్లానింగ్లోనే ఒక మంచి విషయం అనుకోవచ్చు మనకు. నిజానికి ఈ రోడ్డు లేకపోతే హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు ముక్కలయ్యేవి. హుస్సేన్ సాగర్ ఒక పెద్ద వాటర్ బారియర్ లాంటిది. నెక్లెస్ రోడ్డు వచ్చిన తర్వాతే సిటీకి గ్రో వచ్చిందండి. ఇది 100% నిజం. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎక్స్ప్లోర్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ని. ఇంకో విషయం, షాకింగ్ విషయం ఏంటో తెలుసా? 1990లో నెక్లెస్ రోడ్డుకు రాత్రిపూట ఎంటీగా ఉండేది, అంటే ఖాళీగా ఉండేది. లైట్స్ లేవు, సెక్యూరిటీ లేదు. ఈరోజు నైట్ లైఫ్ హబ్గా మారిపోయింది. ఒకప్పుడు ఎవరు ఆగేవాళ్ళు కాదు ఇక్కడ. ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి లేదు. చాలా ప్రశాంతమైన వాతావరణం, గంభీర వాయిస్, మధ్యలో కనిపించే బుద్ధ విగ్రహం శాంతి కోసం మాత్రమే కాదు, ఫాస్ట్గా మారుతున్న సిటీకి ఒక విజువల్ బ్రేక్ ఇవ్వాలని ఇది ప్లాన్ చేశారు. ఇక్కడ ఎల్లప్పుడూ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయండి. నిజంగా చాలా బాగుంటుంది నేచర్, కానీ ఇక్కడ వాతావరణం అంతా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా రండి, చూడండి. వస్తే కనుక మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో సిటీ లైఫ్. రిలాక్స్ అవ్వాలంటే, నేచర్ ఫీల్ కావాలంటే, హైదరాబాద్ బ్యూటీ చూడాలనుకున్న వాళ్ళు నెక్లెస్ రోడ్ తప్పకుండా రావాలి. అలాగే నా వెనకాల రైలు కూడా పరిగెడుతుంది, చూడండి ఎంత బాగుంటుంది లొకేషన్. చాలా తప్పకుండా మీరు రండి, విజిట్ చేయండి. 100% తప్పకుండా. శాంతమైన గంభీరమైన వాయిస్, మధ్యలో కనిపించే బుద్ధ విగ్రహం శాంతి కోసం మాత్రమే కాదు, ఫాస్ట్గా మారుతున్న సిటీ ఒక విజువల్ బ్రేక్ అవ్వాలని ఇది ప్లాన్ చేశారు. అంటే మన మనసు కోసం పెట్టిన సిటీ డిజైన్ అండి ఇది. టైంలో, ఈవినింగ్ టైంలో కూడా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందో, ఫ్యామిలీయర్స్, కపుల్స్, ఫ్రెండ్స్ అందరూ రిలాక్స్ అవ్వడానికి వస్తారు. ఇది నిజంగా హార్ట్ అండి, హైదరాబాద్ హార్ట్. ఇది చాలా మంచి పీస్ఫుల్ ప్లేస్. చూడండి ట్రాఫిక్, చూడండి ఎవరిది వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. చాలా బాగుంటుంది. ఇక్కడ లుంబిని పార్క్ కూడా ఉంటుంది. సిటీకి ఊపిరి. కాంక్రీట్ మధ్యలో హైదరాబాద్ శ్వాస తీసుకునే చోటు అంటారు. ఇక్కడ నుంచి బుద్ధ విగ్రహం చూసినప్పుడు మనసు ఆటోమేటిక్గా శాంతిగా మారుతుంది. ఒక విజువల్ టెక్నాలజీ అండి అది. నిజానికి చాలా బాగుంటుంది. విజువల్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడడానికి. మన మనసు ప్రశాంతంగా అవ్వడానికి మనకు ఫాస్ట్గా మారుతున్న సిటీ ఇక్కడనే చూడొచ్చు. మనకు ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఉంటుంది. విజువల్స్ తప్పకుండా చూడండి. అలాగే నా వెనకాల కనిపిస్తున్నది అమరవీరుల స్తూపం అంటారండి. చాలా బాగుంటుంది. దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాము నెక్స్ట్. మీరు అందరికీ నచ్చితే కనుక చెప్పండి, దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాము.
స్ట్రెస్ ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు చాలామంది ఏమి చేయకుండా ఇక్కడ నిలబడి చూస్తారు. అదే నెక్లెస్ రోడ్డు పవర్. నెక్లెస్ రోడ్డు మరీ ఎందుకు ఫేమస్ అంటే సన్సెట్ వ్యూ ఇక్కడనే బాగుంటుంది. మార్నింగ్ వాకింగ్, జాగింగ్స్, ఫోటోగ్రాఫర్స్కి, స్ట్రీట్ ఫుడ్స్కి ఇలా అన్నీ ఒకే ప్లేస్లో దొరుకుతాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ ప్లేసు. ఈవినింగ్ టైంలో ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందో ఫ్యామిలీ, కపుల్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికే అండి వచ్చేది. అలాగే మనకు అందుకే ఇక్కడికి రావాలనిపిస్తుంది. నెక్లెస్ రోడ్డుకు, ఆ రోడ్డుకు ఫేమస్ అయ్యేది సన్సెట్ వ్యూ, మార్నింగ్ వాకింగ్, జాగింగ్స్, ఫోటోగ్రాఫర్స్, ఫుడ్డు ఇలా చాలా దొరుకుతాయండి ఇక్కడ. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. 100% ఫ్యామిలీ, ఫ్రెండ్స్. తెలంగాణ సెక్రటేరియట్ ఇది కేవలం గవర్నమెంట్ ఆఫీస్ కాదు. నెక్లెస్ రోడ్డుకు ఇది విజువల్ యాంకర్ లాంటిది, అడ్మినిస్ట్రేషన్ పవర్ లాంటిది. సిటీకి హార్ట్ పక్కనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసే వ్యూ కూడా ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. చాలా ఇతర దేశాలలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడికి వస్తే. అలాగే అక్కడ కనిపిస్తుంది పైన, గుట్ట పైన, గమనించారా మీరు? అదేంటో తెలుసా? బిర్లా మందిర్ టెంపుల్ అంటారు. దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తున్నాం మనం త్వరలో. ఇలా రండి, నా వెనకాల రండి, వచ్చేసేయండి. చూడండి ఎంత ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో ఇక్కడ. ఒక్కొక్కటి ఒక్కో రకంగా. అసలు ఏది కూడా ఇది తినద్దు అది అలా అనిపించదు. అక్కడికి వెళ్తే మనకు నచ్చని కూడా అక్కడ నచ్చి ఉంటాయి. అలాంటివి ఉంటుంది. చూడండి, నేను మామిడికాయలు తీసుకున్నాను. అది ఎంత చిన్న పీస్లే, నాకు 50 రూపీస్కి ఇచ్చారండి. అది ఇన్నే 4-5 ఉన్నాయి అంతే పీస్లు. కానీ ఆ ఫీలింగ్ వేరండి అక్కడ తింటుంటే. మరి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే అందరూ. థ్యాంక్ యూ.